సమయంతో మానవ జీవనశైలులు మారుతున్నాయి, మనం నిర్మించే భవనాలు కూడా. స్వీడన్లోని టర్నింగ్ టార్సో టవర్ వలె అది ఆకాశంలోకి ఎక్కుతూ తిరుగుతుంది. లేదా నెదర్లాండ్స్ లోని గ్రీన్ విల్లా పచ్చదనంతో చుట్టబడినది మరియు చిన్న చెట్లతో కప్పబడి ఉంది. ఈ రోజు వండర్ ఫాక్స్ ఎపిసోడ్ లో మేము ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు ఎత్తైన భవనాలను అన్వేషిస్తున్నాము, కాబట్టి చివరి వరకు చూడటం ఖాయం చేయండి. సంఖ్య 10. టర్నింగ్ టార్సో భవనం. స్వీడన్లోని మాల్మోలో ఉన్న టర్నింగ్ టార్సో భవన నిర్మాణం 2001లో ప్రారంభమై 2005 ఆగస్టులో ముగిసింది. అవును, పేరు పూర్తిగా నిర్మాణానికి సరిపోతుంది. అది పైకి ఎక్కే కొద్దీ మొత్తం నిర్మాణం నిజంగా తిరుగుతుంది. నమ్మకపోయినా మీరు పైభాగానికి చేరేసరికి నిర్మాణం పూర్తిగా 90 డిగ్రీలు తిరిగిపోతుంది. ఈ వాస్తు అద్భుతాన్ని స్పానిష్ ఆర్కిటెక్ట్ సాంటియాగో కలాత్రావా రూపొందించారు. ఇది 620 అడుగుల ఎత్తులో ఉంది. 9 బ్లాకులు, 50 అంతస్తులు మరియు 147 అపార్ట్మెంట్లు కలిగి ఉంది. టర్నింగ్ టార్సో నార్డిక్ ప్రాంతంలో రెండవ ఎత్తైన భవనం. ఇది నియో ఫ్యూచరిస్టిక్ శైలిలో రూపొందించబడింది. ఇది ప్రతిష్టాత్మక గోల్డ్ ఎంపోరిస్ స్కైస్క్రేపర్ అవార్డును కూడా గెలుచుకుంది. సంఖ్య 9. షాంఘై టవర్. షాంఘై టవర్ చైనాలోని షాంఘై హృదయంలో ఉంది. దీనిలో 128 అంతస్తులు ఉన్నాయి మరియు ఇది 632 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. దీనిని తరచుగా చైనాలోని అందమైన భవనాలలో ఒకటిగా పిలుస్తారు. ఇది దేశంలోని అతి ఎత్తైన మరియు అతిపెద్ద నిర్మాణం అనే బిరుదును కలిగి ఉంది మరియు ప్రపంచంలో 3వ అత్యంత ఎత్తైన భవనంగా ర్యాంక్ పొందింది. షాంఘై మునిసిపల్ కార్పొరేషన్తో సహకారంతో జెన్స్లర్ ఆర్కిటెక్చర్ సర్వీసెస్ రూపకల్పన చేసింది. నిర్మాణం నవంబర్ 2008లో ప్రారంభమై ఏప్రిల్ 2017లో పూర్తయింది. మొత్తం ఖర్చు 2.5 బిలియన్లు వచ్చింది. టవర్ లో ప్రపంచంలో రెండవ వేగవంతమైన లిఫ్ట్ కూడా ఉంది. దాని తిరిగిన పైభాగం మొత్తం నిర్మాణానికి నాటకీయ స్పర్శను ఇస్తుంది. ఇది అధికారికంగా భూమిపై అతి ఎత్తైన ఎల్ఈడి ప్లాటినం సర్టిఫైడ్ భవనం. నంబర్ 8. వారిసాన్ మెర్డేకా టవర్. వారిసాన్ మెర్డేకా టవర్ మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంది. ఇది 118 అంతస్తులతో 678.9 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. మీరు దాన్ని మర్డేకా 118 లేదా K118 అని కూడా వినవచ్చు. ఇది ఆసియాలోనే అత్యంత ఎత్తైన భవనం మరియు ప్రపంచంలో రెండవ ఎత్తైనది. ఈ టవర్ నిర్మించడానికి $1.21 బిలియన్ ఖర్చయింది. ఈ భవనంలో మొత్తం 87 లిఫ్టులు ఉన్నాయి. మరి ఆ నిర్మాణ కళ, అది అంత మంత్రముగ్ధం చేస్తుంది, మీరు చూపు తిప్పలేరు. సంఖ్య 7. వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. న్యూయార్క్ లోని మాన్హాటన్ నుండి పైకి వచ్చిన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం 2006లో ప్రారంభమై 2013లో ముగిసింది. మీరు దాన్ని 1WTC లేదా ఫ్రీడమ్ టవర్ గా కూడా తెలిసి ఉండవచ్చు. వింతేమిటంటే దీన్ని నిర్మించడానికి దాదాపు $3.9 బిలియన్ ఖర్చయింది. ఇది ఆర్కిటెక్ట్ డేవిడ్ చైల్స్ రూపొందించారు మరియు పొడవైన, మెరిసే వజ్రం ఆకారంలో ఉంది. ప్రత్యేకించి సూర్యకాంతి దాని ఉపరితలంపై ప్రతిఫలించినప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. 541.3 మీటర్ల ఎత్తు, 104 అంతస్తులు, 74 ఎలివేటర్లు కలిగి ఇది అమెరికాలో రెండవ ఎత్తైన భవనం మరియు ప్రపంచంలో 7వ ఎత్తైనది. ఇక్కడ ఒక మంచి విషయం ఉంది, ఇది 3D మోడల్ ఉపయోగించి నిర్మించబడింది. ఈ రోజు 1WTC ప్రపంచంలోని అత్యంత ప్రతీకాత్మక భవనాలలో ఒకటిగా నిలిచింది. సంఖ్య 6. కమలాలయం. కమలాలయం భారతదేశం మధ్యలో న్యూఢిల్లీలో ఉంది. నిర్మాణం 1976లో ప్రారంభమై డిసెంబర్ 1986లో పూర్తయింది. దీనిని ఇరానియన్ ఆర్కిటెక్ట్ ఫరీబోర్డ్ సాహ్బా రూపొందించారు మరియు పూర్తి చేయడానికి సుమారు $10 మిలియన్లు ఖర్చయ్యాయి. పైనుంచి చూసినప్పుడు నిర్మాణం పద్మపుష్పంలా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది సందర్శకులు ఈ శిల్పకళా అద్భుతాన్ని చూడటానికి వస్తారు. నంబర్ 5. వన్ సెంట్రల్ పార్క్. వన్ సెంట్రల్ పార్క్ కు స్వాగతం. సిడ్నీ చిప్పెండేల్ గుండెల్లో ఈ అద్భుతమైన సముదాయం 2 నివాస టవర్లతో నిర్మించబడింది. దీన్ని డిజైన్ చేసిన వారు మరెవరో కాదు, ఇటాలియన్ ఆర్కిటెక్ట్ జీన్ నూవెల్. వన్ సెంట్రల్ పార్క్ ను ప్రపంచ స్థాయిలో డిజైన్ మాస్టర్ పీస్ గా పరిగణిస్తారు. ఈ మొత్తం నిర్మాణం పై నుండి కింద వరకు పచ్చదనంతో కప్పబడి ఉంది. దీని వలన ఇది ప్రత్యేకమైంది. ఇదిగో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం, దీని గోడలపై 200 కంటే ఎక్కువ రకాల ఆస్ట్రేలియన్ మొక్కలు పెరుగుతున్నాయి. ఇక్కడి ఒక అపార్ట్మెంట్ $1 బిలియన్ అమ్ముడైంది.
అయితే తక్కువ ధర ఉన్న యూనిట్ కేవలం $77,000 మాత్రమే. ఆస్ట్రేలియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ ప్రదేశానికి ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇక్కడ నివసించడం అంటే నిజమైన పర్యావరణ స్వర్గంలో నివసించడం లాంటిది. సంఖ్య 4 బ్యాంక్ ఆఫ్ చైనా టవర్. బాక్ టవర్ గా పిలువబడే బ్యాంక్ ఆఫ్ చైనా టవర్ ఒక నిజమైన ప్రతీక. ఇది గర్వంగా సెంట్రల్ హాంకాంగ్ హృదయంలో నిలబడి ఉంది. దీనిని బ్యాంక్ ఆఫ్ చైనా టవర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం. ఈ అద్భుతమైన టవర్ ను ప్రసిద్ధ చైనీస్ అమెరికన్ ఆర్కిటెక్ట్ ఐఎం పేయి మరియు ఎల్సీ పేయి రూపకల్పన చేశారు. నిర్మాణం 1985లో ప్రారంభమై 1990లో పూర్తయింది. టవర్ 367.4 మీటర్ల ఎత్తులో ఉంది. అదే 1205.4 అడుగులు. దీనిలో 70 అద్భుతమైన అంతస్తులు ఉన్నాయి. అవును, ఇందులో 49 ఎలివేటర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ చైనా టవర్ యొక్క రూపం నిజంగా అద్భుతంగా ఉంది. సంఖ్య 3 గ్రీన్ విల్లా ఎంవీఆర్డీవీ రూపొందించిన గ్రీన్ విల్లా నెదర్లాండ్స్ లోని సెంట్ మిచియల్స్ గెస్టెల్లో ఉంది. ఇది ప్రకృతి మరియు అన్ని పచ్చటి వస్తువుల నుండి ప్రేరణ పొందిన విల్లా. దాన్ని నిజంగా పచ్చదనంతో చుట్టబడ్డందువల్ల దానికి గ్రీన్ విల్లా అని పేరు పెట్టారు. నిజానికి ఇది 4 అంతస్తుల విల్లా. నిర్మాణంలోనే మొక్కల అలమారలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి చాలా ప్రేరణనిచ్చింది. వారు ఇలాంటివి మరిన్ని సృష్టించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థాయి పచ్చదనం విల్లాను ప్రపంచంలోని ఇతర భవనాల నుండి ప్రత్యేకంగా నిలిపింది. నిజం చెప్పండి, ఇది మీరు చూసిన ఇతర భవనాలన్నింటికంటే పూర్తిగా భిన్నంగా అనిపించదు. నంబర్ 2 బుర్జ్ అల్ అరబ్ జుమైరా. మనం దుబాయ్ గురించి ప్రస్తావించకుండా ప్రపంచంలోని అత్యంత అందమైన భవనాల గురించి మాట్లాడగలమా? అసలు కాదు. బుర్జ్ అల్ అరబ్ జుమైరా దుబాయ్ లో ఉన్న ఒక లగ్జరీ హోటల్. ఇది అధికారికంగా 5 స్టార్ హోటల్, కానీ దాని విలాసం మరియు అందం కారణంగా ప్రజలు దీన్ని తరచుగా 7 స్టార్ అని పిలుస్తారు. జుమైరా గ్రూప్ ఈ అద్భుతమైన హోటల్ యజమాని. మీకు తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది, ఇది మానవ నిర్మిత ద్వీపంలో నిర్మించబడింది. బుర్జ్ అల్ అరబ్ నిర్మాణం ఒక పడవ చీటి ఆకారంలో నుండి ప్రేరణ పొందింది. అవును, పైకప్పుపై హెలిప్యాడ్ కి కూడా స్థలం ఉంది. ఇది ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ టామ్ రైట్ అట్కిన్స్ కన్సల్టెన్సీ సహాయంతో రూపొందించారు. దీనిని నిర్మించడానికి దాదాపు $1 బిలియన్ ఖర్చయ్యాయి. బుర్జ్ అల్ అరబ్ జుమైరా ప్రపంచంలో 3వ ఎత్తైన హోటల్. సంఖ్య 1 మరీనా బే సాండ్స్. మరీనా బే సాండ్స్ సింగపూర్ లోని ఒక లగ్జరీ రిసార్ట్. ఇది 2010లో ప్రారంభించబడింది. ఇది ఒక అందమైన 5 స్టార్ హోటల్. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడండి. ఈ రిసార్ట్ 3 ఎత్తైన భవనాలను ఒక అద్భుతమైన నిర్మాణంగా కలిపింది. ఈ టవర్లు అన్నీ ఒక అద్భుతమైన విధంగా కలిపి ఉన్నాయి. మొత్తం 3 టవర్లలో 55 అంతస్తులు ఉన్నాయి. ఈ డిజైన్ ప్రతిభావంతమైన ఆర్కిటెక్ట్ మోషే సఫ్డీ నుండి వచ్చింది. దాని డిజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మరియు ప్రతీకాత్మకమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. టవర్లు క్రింద 2 భాగాలుగా విడిపోయి పై భాగంలో మళ్లీ కలుస్తాయి. పై భాగంలోనే భవనాలు పూర్తిగా కలిపి ఉంటాయి. ఈ రిసార్ట్ ను పూర్తి చేయడానికి మొత్తం $3 బిలియన్ ఖర్చయ్యాయి. రాత్రివేళ లైట్లు వెలిగినప్పుడు మరీనా బే సాండ్స్ అద్భుతంగా మారుతుంది. ఈ భవనాల్లో ఏది మీరు సందర్శించాలనుకుంటున్నారో కామెంట్లలో మాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మరియు సమాచారం కలిగిన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇక్కడ కొత్త అయితే మా ఇతర వీడియోలను కూడా తప్పక చూడండి. చూసినందుకు ధన్యవాదాలు.